టీవీ మీడియా గోల్డ్ న్యూస్ కి స్వాగతం. MG9 న్యూస్. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్ అమ్మఒడి 15,000 నుంచి 17,000కు పెంపు, 3 లక్షల రుణాలపై 0 వడ్డీ పథకం కొనసాగింపు, వైఎస్ఆర్ చేయూత 75,000 నుంచి 150 వరకు కొనసాగింపు, ఐఎంజీ లేఅవుట్లో తక్కువ ధరలకే ఫ్లాట్స్, వృద్ధాప్య పెన్షన్ 3,500కు పెంపు, రైతు భరోసా పథకం 13,500 నుంచి 16,000కు పెంపు, మత్స్యకార భరోసా 50,000 రూపాయల నుంచి 1 లక్ష వరకు కొనసాగింపు, వాహన మిత్ర 50,000 రూపాయల నుంచి 1 లక్ష వరకు కొనసాగింపు, సొంత టిప్పర్ సొంత లారీలను నడిపే డ్రైవర్లకు వర్తింపు, డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా 10 లక్షలు, చేనేత కార్మికులకు 12 లక్షలు, చేనేత కార్మికులకు 1.2 లక్షలు ఇచ్చాము. కొనసాగింపు యువత నిరుద్యోగులకు ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ కళాశాలలు ఏర్పాటు, తిరుపతి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, నాడు నేడు విద్యా దీవెన వసతి దీవెన కొనసాగింపు, ఐబీ జాయింట్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కొనసాగింపు, 17న నర్సింగ్ కళాశాలలు క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు, దళితుల జనాభా 500 వరకు ఉండి 50% జనాభాగా దళితులుంటే వాటిని ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు, ప్రభుత్వం ఉద్యోగుల పిల్లల విదేశీ విద్య దీవెన కార్యక్రమంలో 10 లక్షల వడ్డీలు, 20,000 రూపాయల లోపు జీతం ఉన్న ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు విద్య, వైద్యం, ఇళ్లకు అన్ని నవరత్నాల కార్యక్రమాలు వర్తిస్తాయి. 18 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తవుతుంది. విశాఖ పరిపాలన రాజధానిగా పాలన కొనసాగుతుంది. అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తాం. భూములు రీసర్వే కార్యక్రమం పూర్తి. MG9 న్యూస్ తో ఎమ్మిగనూరు టౌన్ రిపోర్టర్ నరసింహాచారి. ఎవరు కావాలంటే ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. దానికి చాలా ఓపిక, సహనము అన్నీ కావాలి. వాటికి తగ్గట్టుగా ఇవాళ జగనన్న మేనిఫెస్టోలో వాటిని డబుల్ చేసినందుకు మేము నిజంగా హర్షిస్తున్నాం. ఒక చేనేత పీఠగా ఇది చాలా సంతోషంగా ఉంటుంది. రైతు రుణమాఫీ పైన మీరు అంటే జగనన్న అదే చెప్పాడు, సాధ్యమైనవే మేము మాట్లాడతాము అని. అదేవిధంగా మీరు 2014లో కూడా జగనన్నకి చాలామంది చెప్పడం జరిగింది, మనం మాట ఇచ్చామంటే మాట మీద నిలబడాలి కాబట్టి అప్పుడు కూడా చాలామంది ఒత్తిడి చేసినా కూడా సాధ్యం కానిది చేయలేమనేసి. ఎందుకంటే మన రాష్ట్ర బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర వనరులను దృష్టిలో పెట్టుకొని ఏది సాధ్యమవుతుందో వాటినే జగనన్న ఈరోజు చెప్పడం జరిగింది. రైతు భరోసా కూడా మరి రైతులకి కూడా 16,000కి పెంచడం జరిగింది. 13,500 నుంచి 16,000కి పెంచడం జరిగింది. రైతులకు కూడా, రైతన్నలకు ఈ విధంగా వాళ్ళకి వ్యవసాయ పరంగా కూడా ఏ విధమైన అవసరాలకు తగ్గట్టుగా వాటన్నిటినీ కూడా అందించడం జరుగుతుంది. రైతు రుణమాఫీ అనేది రాష్ట్ర బడ్జెట్ పైన చాలా భారం పడుతుంది. అది సాధ్యం కానిదనేసి మేము సాధ్యం కానివి ఏవి కూడా అంటే ప్రజలను మభ్యపెట్టేసి హామీలు ఇవ్వడం మాకు రాదు. మాకు ఏది చేయగలుగుతామో అదే మేము చెప్తామని జగనన్న మొదటి నుంచి కూడా చెప్తున్నాం.